కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కేలూరు గ్రామంలో పశుగణాభివృద్ధి సంఘం పశు సంవర్ధక శాఖ కామారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధి చికిత్సలు 62 పశువులు, దూడలతో నటల నివారణ 38, సాధారణ చికిత్సలు 36 పశువులు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశుగణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్ తో పాటు ఏడి వెంకటేశ్వర్ రెడ్డి, పశు వైద్యులు డాక్టర్ విజయ్, గ్రామ సర్పంచ్ నీలావతి హనుమన్లు, ఉప సర్పంచ్ ఏక్నాథ్, ఎంపీటీసీ విజయ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్, పశు వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంజెక్షన్ వేస్తే 95% ఆడదే పుడుతుంది, 5% పుట్టలేదు. కానీ అది సార్ చెప్పినట్టు మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే సార్ దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే మీకు సిమెంట్ కావాలిస్తే 250 రూపాయలతో మీకు సిమెంట్ ఇస్తారు. ఈరోజు ఇంకా 2-3 క్యాంప్స్ ఉండే దగ్గర దగ్గర అయినా నేను అనుకున్నాను దూరం ప్లేస్లో పోతే మంచి స్పందన ఉంటుంది. ఇంకా మనకు రైతులకు ఎంతో కొంత మేలు చేసినట్టు కనబడుతుంది. నిజంగా ఇక్కడ వచ్చినాక డాక్టర్ కొంచెం లేట్ వచ్చింది, వస్తేనే బాబు వస్తాయి నిజంగా నేను డాక్టర్ రాకముందు ఒక 2 ఆవులు ఉండే, డాక్టర్ రాగానే ఒక 50 వచ్చేసింది. ఇప్పుడు ఇట్స్ గుడ్ దట్ గుడ్ ఇంప్రెషన్ హియర్. చాలా మంచి అనుసంధానం ఉంటేనే ఇటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా నేను ఎక్కువ ఏం చెప్పా, 2 అంశాలు చెప్తా. ఒకటి ఏంటంటే పశువులు మనం పాడి పశువులు మెయింటైన్ చేసుకుంటే దాంతో పునరుత్పత్తి అయితేనే రైతుకు లాభం. స్కూల్కి పోతే మళ్ళీ అవుతుంది, మళ్ళీ పాలిస్తుంది. ఆ పాలతో లాభం, ఆ దూడ కానీ లాగ కానీ దాంతో లాభం ఒకటి. రెండవది ఏంటంటే ఇక సూడి మందలో పోతుంది, పోని అట్లా మెయింటైన్ చేసుకుంటా పోతే ఇంతకుముందు దగ్గర కాలం లేదు. ఇంతకుముందు ఒక 100లలో పశువులు ఉంటుండే, జాగాలు ఎక్కువ ఉంటుండే, మేపు ఖర్చు తక్కువ ఉంటుండే, లేబర్ తక్కువ ఉంటుండే, అన్నీ తక్కువ ఉంటుండే. ఇప్పుడు ఒక పశువు మెయింటైన్ చేయాలంటే కనీసం ఒక 1000 రూపాయలు దాని మీద ఖర్చు పెట్టుబడి ఉంటుంది. మనం సొంత కూలీ చేసిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.